వరంగల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. వెనుకబడిన వర్గాల జీవితాల్లో అంబేద్కర్ వెలుగు నింపారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారిందన్నారు. అంబేద్కర్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు కడియం కావ్య. దేశము లౌకిక దేశము. ఇట్లా మనకు ఇన్ని విధాలుగా దళితులకు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మహిళలు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి ఈరోజు అందరం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే మరోసారి మేము మమ్మల్ని గెలిపించండి అని అంటున్న బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే కనుక రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసేస్తాము, రిజర్వేషన్స్ తీసేస్తాము అంటున్నారు. అలాంటి నేను ఒక నిరుపేద, మా నాన్నగారు కానీ నేను కానీ ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయి వరకు వచ్చాము. లేదా మన బిడ్డలు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలంటే అది కేవలం రిజర్వేషన్స్, రాజ్యాంగం వల్లనే.